ఇన్స్టాలో షాకింగ్ వీడియో విష్ణుప్రియ హద్దు మీరింది. ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారం మరింత పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ఎవరు తమ కంటెంట్ను ఎలా రూపొందించాలో వారికి హక్కు ఉందని కొందరు అభిప్రాయపడుతుంటే, మరోవైపు సమాజంపై ముఖ్యంగా యువతపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్నదే ప్రధాన చర్చగా మారింది. విష్ణుప్రియ చేసిన ఈ సబ్స్క్రిప్షన్ కంటెంట్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక సెలబ్రిటీ యాక్టివిటీగా కాకుండా సోషల్ మీడియా బాధ్యతలపై పెద్ద డిబేట్కు కారణమైంది. ఇప్పటి డిజిటల్ యుగంలో ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ అన్నవి చాలా మందికి ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అందుకోసం కొందరు కంటెంట్ క్రియేటర్స్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కానీ ఆ మార్గాల్లో నైతికత, సామాజిక బాధ్యత కూడా ఉండాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఫాలో అయ్యే వ్యక్తులు ఎలాంటి కంటెంట్ షేర్ చేస్తున్నారన్నది ఎంతో ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే యువతలో ప్రభావం చూపించే శక్తి సోషల్ మీడియాకు చాలా ఎక్కువగా ఉంది. ఇక విష్ణుప్రియ కేసులో చూస్తే ఆమె అభిమానులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. ఆమె తన కష్టంతో, తన స్టైల్తో ఎదిగిందని, ఎవరికి నష్టం చేయకుండా తన కంటెంట్ను షేర్ చేస్తుందని వారు అంటున్నారు. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్ అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అని, ఎవరూ బలవంతం చేయడం లేదని ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సామాజిక బాధ్యత మధ్య సంతులనం ఎలా ఉండాలి అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో అయితే న్యాయపరంగా కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేయడం, డబ్బు వసూలు చేయడం వంటి అంశాలు చట్టపరంగా ఏ మేరకు అనుమతించబడతాయన్న పరిశీలనలో ఇక సైబర్ క్రైమ్ అధికారులైతే ఈ ఫిర్యాదును స్వీకరించి దానిపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. అవసరమైతే సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో సంప్రదించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. కొందరు సెలబ్రిటీలు మౌనం పాటిస్తుండగా మరికొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్కు కొత్త నిబంధనలు రావాలా అనే ప్రశ్న కూడా ముందుకొస్తుంది. సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన వేదిక. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. సరైన విధంగా ఉపయోగిస్తే అది కెరీర్ను నిర్మించగలదు, కానీ తప్పుగా ఉపయోగిస్తే వివాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం విష్ణుప్రియ వ్యవహారం కూడా అదే దిశగా సాగుతుంది. ఇక ఈ కేసు ఎటు దారితీస్తుందో చూడాలి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, విష్ణుప్రియ ఎలా స్పందిస్తుంది, ఆమె సబ్స్క్రిప్షన్ కంటెంట్ కొనసాగుతుందా లేదా నిలిపివేస్తుందా అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ సంఘటన మన సమాజానికి ఒక పెద్ద ప్రశ్నను వేస్తుంది. సోషల్ మీడియాలో స్వేచ్ఛకు హద్దులు ఎక్కడ, యువతపై ప్రభావం ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక సెలబ్రిటీకి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా సమాజం మొత్తం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యగా మారుతుంది.